తల్లికి వందనం పథకంలో రెండో విడతకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసి ఉంటే, మీ పేరు ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్లో ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోండి. సాంకేతిక కారణాలు వల్ల లబ్ధి పొందని వారికి ఈ నెల 30న రెండో విడత నిధులు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. రెండో విడతలో దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ కీలకంగా మారింది. అర్హత పరిశీలనలో రేషన్ కార్డు, వ్యవసాయ భూమి, వాహనం, విద్యుత్ వినియోగం, పట్టణ ఆస్తి, ఆదాయపు పన్ను వంటి అంశాలు పరిగణనలోకి రావచ్చు. అర్హత పొందిన వారికి పథకం నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం డీబీటీ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మరి మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? అధికారిక ఎన్బీఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేయండి. లేదా మీ గ్రామవార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించండి. మీ పేరు ఫైనల్ లిస్ట్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మా లాంగ్ వీడియోని చూడండి. ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.